తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఏపీలో 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు ఏపీలోని 223 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఏపీలో 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు ఏపీలోని 223 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ప్రధానంగా పాఠశాలకు వెళ్ళే బడిపిల్లలు విద్యార్థులు ఈ ఎండలతో అల్లాడుతున్నారు. అదేవిధంగా ప్రయాణికులు కావచ్చు, లేదా ఉద్యోగులు కావచ్చు, లేదా ఇతరత్ర రంగాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, కార్మిక కర్షక రంగాలకు చెందిన అనేక మంది ప్రజలు. ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్ మేలో ఎండలు మెండు ఉంటాయి, అది అందరికి తెలిసి విషయమే. అయితే రాను రాను భూతాపం పెరిగిపోతుంది. విపరీతమైన ఎండవేడిని ఒకవైపుకు, అదేవిధంగా భూమి నుండి కూడా అదే రకంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతుండడంతో విపరీతమైన ఎండవేడికి జనాలు అయితే అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏదైతే వడగాలులు వీచే పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని మనకు విపత్తుల వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ. అంటే మెయిన్ గా ఎండ నుంచి తప్పించుకోలేం కాబట్టి ఎదురైన పరిస్థితుల్లో కుటుంబ పోషణకు, జీవనోపాధికు, ఇతరత్ర అవసరాలకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గొడుగు ధరించండి. అదేవిధంగా టోపీలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. నల్లటి దుస్తులు తెల్లటి దుస్తులు ధరించండి. అవసరం అయితే తప్ప వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బాలింతలు కావచ్చు ఎండలోకి రావద్దని సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది లేని పరిస్థితుల్లో అనేక రంగాల ప్రజలు అదేవిధంగా ఎండలకు బయటికి వెళ్తూ తమ పనులు చేసుకుని లేదా కూలీనాలు చేసుకుని వస్తున్న పరిస్థితులు కాదు. అందుకు తగ్గట్టుగానే అంటే ఏదైతే తెలివంద్రాలు కావచ్చు, లేదా కూల్ డ్రింక్స్ కావచ్చు, కొబ్బరి బొండాలు కావచ్చు, లేదా చెరుకు రసం కావచ్చు, ఇలా అనేక రకాలుగా పుస్తకాయలు కావచ్చు, అనేక రకాలుగా ఉపశమనం పొందేందుకు జనాలు ప్రజలు